సినీ పరిశ్రమకు పెనుభూతంలా మారిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వహించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసు. అనేక సైట్స్ బ్లాక్ చేసిన మళ్లీ కొత్త డొమైన్తో పుట్టుకొస్తున్న ఐబొమ్మ వెబ్సైట్కు అసలు సూత్రధారి ఇమ్మడి రవి అని తేలింది. పోలీసులు నేరుగా అతడి నుంచి లాగిన్ యాక్సెస్ తీసుకొని వెబ్సైట్ను బ్లాక్ చేయించడం, బ్యాంక్ అకౌంట్లోని 3 కోట్లకు పైగా డబ్బును ఫ్రీజ్ చేయడం, వందలాది హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ నిర్వహించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించబడింది. ఈ అరెస్టుతో తెలుగు చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సోమవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి, సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, చాలా సంవత్సరాల నుండి ఈ పైరసీ అనే మహమ్మారితో సినిమా ఇండస్ట్రీ బాధపడుతుంది. ఈ మహమ్మారి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఇండస్ట్రీ బాధపడుతుంది. సినిమా ఇండస్ట్రీపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలే కాదు, లైట్ బాయ్, స్పాట్ బాయ్, మేకప్ మ్యాన్, డ్రైవర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్, ఫ్లోర్ మీద కనిపించని ప్రతి ఒక్కరి జీవితమే సినిమాలపై ఆధారపడి ఉంది. ఇంతమంది కష్టాన్ని ఒక్కడు అప్పనంగా వచ్చి దోచుకుంటున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పైరసీ నేరగాళ్లు దమ్ముంటే పట్టుకోండని బహిరంగంగా సవాలు విసిరిస్తున్న స్థాయికి అహంకారం పెరిగిందని, అది ఇండస్ట్రీకి మరింత అవమానకరమైందని చిరంజీవి అన్నారు. ఇలాంటి సమస్యలకు మార్గమేంటి, ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడతాం అని తర్జన పడుతున్న వేళ పోలీసులు మాకు అండగా నిలిచారు. గత సిపి ఆనంద్ గారు పైరసీని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. కానీ ఆయన పదవి మారిన తర్వాత పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందేమో అనే భయం మాలో ఉంది అని చిరంజీవి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ సినీ రంగం కష్టాన్ని అర్థం చేసుకుని తనే ముందుకు వచ్చి పైరసీని అణచివేయడానికి చర్యలు ప్రారంభించారని ఆయన ప్రశంసించారు. ఆయన చూపించిన చొరవకి సహకరించిన ఇతర పోలీసులకు అందరికీ ప్రత్యేక అభినందనలు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరిన పైరేట్ను ఈ రోజు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నుండి మనస్ఫూర్తిగా తెలంగాణ పోలీసులకు అభినందనలు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ముందు కూడా సినీ పరిశ్రమ, పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే ఏదో ఒక రోజు పైరసీ అనే రాక్షసం పూర్తిగా నిర్మూలించబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సాధారణ ప్రజానీకం నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఎన్నో కోట్ల వ్యయంతో సినిమాల నిర్మాణం జరగడం, ఎంతో మంది కార్మికుల జీవితాలు పరిశ్రమపై ఆధారపడడం వాస్తవమే అయినప్పటికీ సినిమా టికెట్ రేట్లు భారీగా ఉండటంతో అవి కొని సినిమా చూడలేని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఐబొమ్మ వంటి వాటిపై మొగ్గు చూపుతున్నారు. అయితే చట్టపరంగా ఇమ్మడి రవి చేసిన పని నేరం అని చెప్తూనే ఈ సంఘటన సినిమా వ్యాపార విషయంలో ఏదో గొప్ప మార్పు తీసుకుని వచ్చి మళ్లీ సినిమాను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే మాధ్యమంగా రూపుదిద్దుకునే విధంగా విశ్వం ఈ ఘటనను ఎంచుకుంది అని నమో పరిశీలించింది. మీరేమంటారు? కమెంట్ చేయండి.